హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ క్యూట్ ఛానల్. ఈరోజు వీడియోలో బీట్రూట్ ఫ్రై రెసిపీని చెప్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది బీట్రూట్ని తినడానికి ఇష్టపడారు కదా, ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. సో ఎలా చేయాలో చెప్తాను చూడండి. ముందుగా కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ వేసుకోండి. అందులోనే 2 రెమ్మల కరివేపాకు వేసి దోరగా వేయించండి. ఇవి బాగా వేయించాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఇవి బాగా ఫ్రై అయినాక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోండి. ఓకేనా. అదే కడాయిలో సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయినాక కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేసి వేయించండి. ఇవి బాగా ఫ్రై అయినాక 1 లేదా 2 ఎండుమిర్చి చీలికలు, 1 రెమ్మ కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి. పోపు దినుసులు బాగా ఫ్రై అయినాక కట్ చేసినటువంటి బీట్రూట్ ముక్కలు వేసుకోండి. నేను ఇక్కడ వచ్చేసి 3 మీడియం సైజ్ బీట్రూట్ తీసుకున్నానండి. ఓకేనా. వీటిని ఒకసారి బాగా ఫ్రై చేయండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇక్కడ కొంచెం ఆయిల్ క్వాంటిటీ ఎక్కువైందండి. సో నేను మరలా ఇంకొక బీట్రూట్ అయితే యాడ్ చేశాను. సో ఇక్కడ యాడ్ చేసినట్టు చూపించలేదు. ఓకేనా. ఒకసారి బాగా ఫ్రై చేసినాక అందులో కొద్దిగా పసుపు, ఉప్పు వేసి మొత్తం కలిసే విధంగా బాగా కలపండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేయండి. ఓకేనా. ఈ విధంగా బాగా ఫ్రై చేసినాక మూత పెట్టి లో ఫ్లేమ్లో బీట్రూట్ ముక్కల్ని మగ్గించండి. సో మనకి బీట్రూట్ అనేది బాగా మెత్తగా మగ్గాలండి. ఓకేనా. ఈలోగా చల్లారినటువంటి పోపు దినుసుల్ని చిన్న మిక్సీ జార్లోకి వేసుకుని అందులో 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కారం వేసుకోండి. సరిపడే కారం వేసుకుని వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టిన వాటిని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక 10 మినిట్స్ తర్వాత బీట్రూట్ అనేది మగ్గిందో లేదో చెక్ చేయండి. ఒకసారి బాగా కలుపుకొని బీట్రూట్ని 2 ముక్కల కింద చేయండి. మనకి చాలా మెత్తగా ఉంటే కనుక మగ్గినట్టు అండి. ఇన్ కేస్ మనకి ఇంకా కొంచెం గట్టిగా ఉందంటే కనుక ఇంకొక 5 మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గించుకోండి. ఓకేనా. సో ఇక్కడ ముక్క అనేది బాగా మగ్గిందండి. ఒకసారి బాగా కలుపుకొని ఆల్రెడీ మిక్సీ పట్టినటువంటి మసాలా పొడి వేసుకుని మొత్తం కలిసే విధంగా బాగా కలపండి. ఈ ఫ్రై అనేది పప్పుచారులోకి, సాంబార్లోకి చాలా బాగుంటుందండి. ఆ టైంలో పప్పుచారు పెడితే కనుక అందులో 1 స్పూన్ వరకు ఈ మసాలా పొడి వేసుకుంటే పప్పుచారు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకేనా. ఈ విధంగా ఒకసారి మొత్తం కలిసే విధంగా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 4-5 మినిట్స్ పాటు మగ్గించుకోండి. ఓకేనా. ఫైనల్గా ఎంతో టేస్టీ అయిన బీట్రూట్ ఫ్రై రెడీ అండి. పైన కొద్దిగా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోండి. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్తీ రెసిపీ అండి. నార్మల్గా అయితే తినలేము కాబట్టి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.